నా పేరు ఆగిరాల యాదవ్ రెడ్డి. మోత్కూర్ సొసైటీ పిఎస్సిఎస్ సొసైటీ మోత్కూరు చైర్మన్గా విశ్వాసంలో నెగ్గి 10 మంది డైరెక్టర్ తోటి ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నికైనాను ఈరోజు. అయితే ఈరోజు నుంచి రైతులందరికీ నాతో అయ్యే సహాయం ఎలాంటి కరప్షన్ లేకుండా రైతులందరూ కూడా నా సహాయ సహకారాలు అందిస్తానని చెప్తూ ముగించుకున్నాను. కోరిక ఏంటంటే మన ప్రాంతానికి ఒక సాగునీటి ప్రాజెక్టు కట్టాలి. ఎట్లయితే నాగార్జున సాగర్ నల్గొండలోకి ఉంది, జురాల ఉన్నది మహబూబ్నగర్లకు, మన రంగారెడ్డికి మాత్రం ఒక్క సాగునీటి ప్రాజెక్టు లేదు. ఈ యొక్క అంతారం కానీ లేకపోతే లక్నాపూర్ కానీ ఇట్లాంటి చిన్నవి ఉన్నాయి, పెద్ద సాగునీటి ప్రాజెక్టులు లేవు. పెద్ద సాగునీటి ప్రాజెక్టు మన దగ్గర ఉంటే మనమే కాల్వలు తీసి మనమే మన రైతాంగానికి అంతా నీళ్ళు ఇస్తే మన భూములు మంచివి. మన దగ్గర పండని పంట లేదు, ఏ పంట అంటే ఆడ వండి పండియగలుగుతాం. నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, మన దగ్గర పసుపు పండిస్తుంది శివాడపల్లిలో. మా ఊర్లో నాకు చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తుంటే మన దగ్గర అట్టి గెలలు ఉంటుండే, మా ఊర్లో అట్టి తోటలు ఉంటుండే. పత్తి పండిస్తుంది, వరి పండిస్తుంది, శనగలు పండిస్తుంది, పజ్జొన్నలు పండిస్తుంది, తైదలు పండిస్తుంది, వామ పండిస్తుంది. ఏదంటే అది మన దగ్గర పండని పంటలు లేవు, అట్లాంటి భూములు ఉన్నాయి. కానీ మనకు భూములకు ఏంది నీళ్లు కావాలి, నీళ్లు లేకుంటే మనం ఏం చేయలేం. కాబట్టి ఆ నీళ్లు తీసుకోవాలని నా కళ. నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను మన సైదుపల్లి పక్కనే ఆయన జిల్లా సహకార అధికారి, వికారాబాద్ జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మోత్కూరుకు కొత్తగా అధ్యక్షుడు అంటే విశ్వాస తీర్మానం ద్వారా ఏర్పడినటువంటి ఖాళీని పూర్తి చేయడం కోసం ఈరోజు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి 10 మంది డైరెక్టర్లు హాజరయ్యారు. పూర్తి అంటే కోరం సరిపోయినందున అధ్యక్షుల ఎన్నిక కోసం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ఒక నామినేషన్ మాత్రమే రావడం జరిగింది. యాదవ్ రెడ్డి గారు నామినేషన్ ఇచ్చారు. మిగతా సభ్యులందరూ వారిని బలపరచడం జరిగింది. వెంకటయ్య గారు వారిని ప్రతిపాదించారు, శ్రీనివాసరెడ్డి గారు వారిని బలపరిచారు. మిగతా సభ్యులందరూ కూడా వారి యొక్క అంగీకారాన్ని తెలియజేశారు. కాబట్టి ఒకే ఒక నామినేషన్ వచ్చినందున శ్రీ యాదవ్ రెడ్డి గారిని మోత్కూర్ పిఎస్సిఎస్ మోత్కూర్ సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికైనట్టుగా ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది.